హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కాలీఫ్లవర్ చూపిస్తున్నాను ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఇవాళ ఏం లేదండి, కాలీఫ్లవర్ పకోడీ చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను. అందుకనేసి వీడియో తీసుకుంటూ కాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నాను. కాలీఫ్లవర్ని వచ్చేసేసి ఇంకా ఆకులన్నీ వేట్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసాలని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా చేయండి. అలానే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడైనా స్కిప్ చేస్తారంటే నేను కాలీఫ్లవర్ పకోడీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేసి మీకైతే మిస్ అయిపోతారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? అలాగని ఈ కాలీఫ్లవర్ మనకి ఆరోగ్యానికి దేనికి ఉపయోగపడుతుందని అనేసి కూడా నేనైతే ఈ వీడియోలో మీకు క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది అనమాట. కాలీఫ్లవర్ తినడం వల్ల మనకి చాలా చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట. ఇదిగో నేనైతే ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసి కొంచెం ఉప్పు వేసాను. అందులో కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి వేడి నీళ్ళల్లో, గోరువెచ్చ నీళ్ళల్లో కడిగేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. పక్కన పెట్టేసేసుకొని తర్వాత ఏం చేస్తానో చూడండి. కాలీఫ్లవర్లో ఎన్ని విటమిన్స్ ఉంటాయో మీకు తెలుసా? కాలీఫ్లవర్లో విటమిన్లు సి, కే, ఫైబర్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ను కూడా నిరోధిస్తుంది. మనకి ఏదైనా సరే బరువు తగ్గడానికైనా, లేక గుండె ఆరోగ్యంగా ఉండడం అయినా, లేకపోతే మన గుండెకి రక్త ప్రసరణ జరగడమైనా, జీర్ణక్రియ పెరుగుదలకైనా, ఇలాంటివి ఎన్నిటికో మనకి కాలీఫ్లవర్ ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకున్నాను, గరం మసాలా తీసుకున్నాను, తగినంత కారం తీసుకున్నాను. అందులో ఒక పెద్ద కాయ పచ్చిమిరపకాయ అయితే కట్ చేశాను అనమాట. నెక్స్ట్ పుదీనా, నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లవర్ ఉంది కదా, చాలామంది కార్న్ఫ్లవర్ వాడుతూ ఉంటారనమాట. కార్న్ఫ్లవర్ అయితే నేను ఒక గబ్బిడి నిండా తీసుకుంటున్నాను. చూడండి, నాకు కాలీఫ్లవర్ పెద్ద పువ్వు నేనైతే తీసుకున్నాను. అట్లానే కొంచెం ఒక గబ్బిడి నిండా అయితే శనగపిండి అయితే వేసేసుకున్నాను. అలాగనే మళ్ళీ రెడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్ కలర్ని కూడా కొంచెం తీసుకున్నాను అనమాట. తీసేసుకొని మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి, బాగా కలవాలన్నమాట. ఇందాక చెప్పాను కదా, కాలీఫ్లవర్ తినడం వల్ల బరువును అయితే తగ్గుతారు అనేసి. తక్కువ కాలరీలు మరియు ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ కలిగి ఉండడం వల్ల ఈ కాలీఫ్లవర్ తినడం వలన కూడా బరువు తగ్గే అవకాశం మాత్రం చాలా ఉంటుంది. ఇది ఒక గొప్ప ఆహారం కూడా అనుకోవచ్చు అనమాట. విటమిన్ కే మరియు కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు బలంగా ఏర్పడతాయి అన్నమాట. గుండె ఆరోగ్యానికి అయితే మాత్రం రక్తంలో ఉండే హానికరమైన కొలెస్ట్రాల్ను తగ్గించి ఆర్థిక రక్తపోటును నియంత్రించడంలో కూడా కాలీఫ్లవరు చాలా చాలా ఉపయోగపడుద్ది అనమాట. జీర్ణక్రియ కూడా చాలా స్మూత్గా ఉండేలాగా ఉపయోగపడుతుంది, తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థలో పెంచడానికి కూడా తగ్గిస్తుంది అన్నమాట. అలానే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఈ కాలీఫ్లవర్లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల శక్తి పెరుగుతుంది అన్నమాట. అలానే చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కాలీఫ్లవర్ తినడం వల్ల కూడా జుట్టు బాగా దృఢంగా ఉంటుంది, హెల్దీగా పెరుగుతుంది కూడా అనమాట. ఈ ఖచ్చితంగా మీరు కాలీఫ్లవర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ హెల్దీ మాత్రం మీకు బాడీకి లభిస్తుంది. అందులో క్యాన్సర్ను కూడా నిరోధిస్తుంది అనమాట. ఇందులో ఉండే సల్ఫర్ ఆక్సైడ్ మరియు ఇండోలెన్స్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ని పెరుగుదలను అడ్డుకుంటుంది. ఈ కాలీఫ్లవర్ ఎన్ని పోషక విధానాలు ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్ మీకు? క్యాన్సర్ని, మలబద్ధకం, ప్లస్ వచ్చేసి గుండె ఆరోగ్యంగా ఉండడం, చర్మం సమస్యలు, జుట్టు పెరగడం, ఇట్లాంటివి ఎన్నో మనకి జీర్ణక్రియ వ్యవస్థకి సంబంధించింది. ఇట్లాగే ఎన్నో ఆరోగ్యాలు ఇందులో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి చిట్కాలు, ఇలాంటివన్నీ మీకు వంటకాలు ఇంకా 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 పెట్టడానికి నాకు మీరు సపోర్ట్ చేస్తారనేసి నేనైతే ఆశిస్తున్నాను.
ఓకేనా ఫ్రెండ్స్, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనేసి నేనైతే మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అనమాట. నేను కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేస్తానో ముందు మీకు మసాలాలు చెప్పాను. తర్వాత క్యాబేజీ వేసేసి కలిపేసి ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసేసి ఇలా ముక్కలుగా వేసేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మోతాదులో కానీ మీరు కానీ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు కాలీఫ్లవర్ పకోడీ నచ్చిద్ది. మాకైతే చాలా చాలా నచ్చిద్ది, మీకు నచ్చిద్దని నేను ఆశిస్తున్నాను. అలానే నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అనమాట. ఒక్కసారి మీరు ఇదే మోతాదులో ఒక్కసారి చేసి చూడండి. మీకు నచ్చకపోతే అప్పుడు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు రాలేదు, ఎలా వచ్చింది ఏంటి అనేసి అని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిద్దనేసి అనుకుంటున్నాను. చాలా చాలా టేస్టీ కాలీఫ్లవర్ పకోడీ. దీనినే గోపి కూడా అంటారు చాలామంది. నాకైతే నచ్చింది, మీకు నచ్చిద్దని ఆశిస్తున్నాను. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో హెల్దీ ఫుడ్